మన కళ్ళతో చూసిందే నిజం అనుకోవటం వెరితనం. ఇలా ఎందుకు అంటున్నానంటే, మన ఫోన్ కి ఒక వీడియో వచ్చింది, చూడు నీ ఫ్రెండ్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో, ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూడు అని. అక్కడ ఆ వీడియోలో వాయిస్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, సిచ్యువేషన్ ఉంటుంది. వన్స్ నువ్వు ఆ వీడియో చూసాక వీడేనా ఇలా చేశాడా నిజంగా అని డౌట్ లో అన్నా ఉంటావు, లేదా కొన్ని సిచ్యువేషన్స్ లో కన్ఫర్మ్ చేసేస్తావు. అసలు నువ్వు ఆ సందర్భంలో ఉండవు, నీ ఫ్రెండ్ ని కూడా అడగవు, కానీ కన్ఫర్మ్ చేసేస్తావు. సో నాకు ఇక్కడ ఒక డౌట్, నీ కళ్ళతో ఆ వీడియో చూసావు కాబట్టి అది నిజమా, లేదా నీ బయాస్ తో ఫిక్స్ అయ్యావు కాబట్టి అది నిజమా? అసలు బయాస్ అంటే ఏంటి? బయాస్ అంటే ఏంటి అంటే, నిజంగా అది నిజం కాదు, కానీ నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా అది నిజమని నమ్మేస్తావు. అదే బయాస్. సైకలాజికల్ గా బయాసెస్ 4 ఉంటాయి. అదేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ న్యూ ఛానల్, సో మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ గ్రోత్ కి కూడా అది చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, కన్ఫర్మేషన్ బయాస్. అదేంటో ఇప్పుడు చూద్దాం. మన మనసు చాలా తెలివైంది, కానీ అప్పుడప్పుడు ఇది మనల్ని మాయ చేస్తుంది. అంటే మనకి ఏం నమ్మాలి అనిపిస్తే మన బ్రెయిన్ కూడా అదే నిజం లాగా ట్రీట్ చేస్తుంది. ఇది సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నువ్వు ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళావు. అక్కడ ఒక ఫ్రెండ్ కలుస్తుంది. తను ఇలా చెప్తుంది, హే కేర్ఫుల్, ఈ సెక్షన్ లో ఉన్న సాయి అనే అబ్బాయి చాలా ఆరగెంట్, ఫుల్ యాటిట్యూడ్, డోంట్ టాక్ టు హిమ్ అని. ఆ డే మొత్తం సాయి మాట్లాడలేదు, జస్ట్ సైలెంట్ గా బుక్స్ చూస్తూ ఉన్నాడు. అప్పుడే నీకు అనిపిస్తుంది, హా ఆరగెంట్ అంటే ఇలానే ఉంటారు అని. బట్ నెక్స్ట్ డే నీకు హెడేక్ వస్తే లైబ్రరీలో నీకు ఎవరు హెల్ప్ చేయకపోయినా సాయి వచ్చి సైలెంట్ గా టాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు నీకు కన్ఫ్యూజన్ వస్తుంది, వెయిట్, ఆరగెంట్ అంటే ఇలాగే బిహేవ్ చేస్తారా అని. సో ఇక్కడ వేరే వాళ్ళు చెప్పింది విని మనం నమ్మి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయాం, కాబట్టి వాడి ప్రతి యాక్షన్ కి వేరే అర్థం వెతుకుతాం. దట్స్ కాల్డ్ కన్ఫర్మేషన్ బయాస్. సెకండ్ వన్, సోషల్ ప్రూఫ్. ఇది ఇంకో టైప్ ఆఫ్ బయాస్. ఇది చాలా ట్రాప్ అన్నమాట. ఒకరిని గురించి అతడు చీట్ చేస్తాడు అని 10 మంది చెప్తారు. నెక్స్ట్ మినిట్ లోనే నీ మైండ్ లో డౌట్ లేకుండా అయితే ఇది నిజమే అని ఫిక్స్ అయిపోతావు. ఎందుకు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ చెప్పడం వల్లనే ఇదే ట్రూత్ లాగా ఫీల్ అవుతావు. బట్ రియాలిటీ ఏంటి అంటే అందరూ చెప్పారు కాబట్టి ఇది నిజమైపోదు. దీనినే సోషల్ ప్రూఫ్ బయాస్ అంటారు. థర్డ్ వన్, ఫేక్ మెమరీ. ఇంకో స్ట్రేంజ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ కొన్నిసార్లు మనం ఒక సిచ్యువేషన్ ని చూసినట్టే అనిపిస్తుంది, కానీ అసలు మనం అది చూసిందే కాదు. ఈ ప్రాసెస్ నే ఫేక్ మెమరీ అంటారు. ఒక విషయం మనం చదివినా విన్నా బ్రెయిన్ అది రియల్ గా చూసినట్టు ఫీల్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్ వచ్చి ఒక వీడియో చూపిస్తూ, ఈ అమ్మాయి దొంగతనం చేస్తుందా, నేను ఫుల్ వీడియో చూశాను అని చాలా స్ట్రాంగ్ గా చెప్తాడు. మీకు కూడా ఆ వీడియో చూపిస్తాడు, కానీ ఎలా? ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి స్కిప్ చేస్తూ చూపిస్తాడు. అప్పుడు మీరు కూడా అది నిజమే అనుకుంటారు. ఇక్కడ వాస్తవం ఏమిటి అంటే మీరు ఫుల్ వీడియో చూడలేదు, అక్కడక్కడ మాత్రమే చూశారు. కానీ మీ బ్రెయిన్ ఒక సీన్ వేసేసుకుంటుంది ఆల్రెడీ. ఎస్, ఆ అమ్మాయి దొంగతనం చేస్తుంది అనే సీన్ అనేది మీ బ్రెయిన్ ఆల్రెడీ రీక్రియేట్ చేసేసుకుంటుంది. కొంత టైం తర్వాత మీకేం తెలుస్తుంది అంటే ఆ పర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్తారు, ఇందాక తను హెల్ప్ చేస్తుంది, చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి అందులో, తను హెల్ప్ చేసి ఉండకపోతే నా పర్స్ నాకు దొరికేది కాదు అని. ఇక్కడ రియాలిటీ ఏంటి అంటే నీ ఫ్రెండ్ కూడా ఫుల్ వీడియో చూడలేదు, తను కూడా అలానే ఫార్వర్డ్ చేస్తూ స్కిప్ చేస్తూ చూశాడు. కానీ తను స్ట్రాంగ్ గా చెప్పడం వల్ల నీ ఫ్రెండ్ మీద ఉన్న నమ్మకంతో నువ్వు నిజమే అని నమ్మేశావు. దీన్నే ఫేక్ మెమరీ అంటారు. ఇక్కడ నిజమేంటి? దొంగతనం అయింది కాస్త హెల్ప్ అయింది, అంటే క్రైమ్ సీన్ కాస్త హెల్ప్ సీన్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ బయాస్ ఏంటో చూద్దాం. వీడియో స్క్రీన్ షాట్ కూడా మనల్ని మోసం చేస్తుంది. ఎస్, ఇది కూడా ఒక బయాసే. ఇప్పుడు మనకి వీడియోస్, చార్ట్స్, స్క్రీన్ షాట్స్ అంటే ఫుల్ ప్రూఫ్ లాగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కదా, కానీ ఎడిటింగ్, క్రాపింగ్, టైమింగ్ లో ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వీడియోలో హాఫ్ సీన్ చూపిస్తే అయ్యో సీ వాట్ హీ డిడ్ అని అనిపిస్తుంది, కానీ ఫుల్ వీడియోలో అలా ఉండదు. లైక్ మన టీవీ షోస్ ప్రోమోస్ ఉంటాయి కదా, వాటిలో ఒక సీన్ ని హైలైట్ చేసి చూపిస్తారు. ఫుల్ షో చూసాక కానీ మనకు క్లారిటీ రాదు.
ఇవే మనకి సైకలాజికల్ గా ఉండే 4 బయాసెస్. ఇప్పుడు ప్రపంచంలో చూసినట్టు అనిపించిందే నిజంలా మారిపోయింది. కానీ మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే మన బయాస్, మన స్పీడ్ జడ్జ్మెంట్ ఎంతమంది జీవితం నాశనం చేసిందో తెలుస్తుంది. నిజం అంటే ఎప్పుడు వెలుగే, కానీ అది బయటికి రావాలంటే మన మనసుతో కూడా ఆలోచించడం మొదలు పెట్టాలి. సో బయాస్ అంటే ఏంటో తెలుసుకున్నావు కదా. సో ఇక నుంచి అయినా నీ మనసుతో ఆలోచించడం మొదలుపెట్టు. చూసిన దాన్ని కాన్ఫిడెంట్ గా నమ్మేసి ఎదుటి వాళ్ళని బాధ పెట్టొద్దు. అలాగే నెక్స్ట్ అది నిజం కాదని తెలిసి నువ్వు బాధపడొద్దు. నీ చూసే ప్రతి వీడియో, చదివిన ప్రతి కామెంట్ కరెక్ట్ కాకపోవచ్చు. అలాగే నీ ఎంత బెస్టీ అయినా తన వర్షన్ కూడా వేరే ఉండొచ్చు. కాబట్టి ప్రతిదీ నమ్మొద్దు, నమ్మి మీరు బాధపడద్దు, బాధ పెట్టద్దు. 1-2 సార్లు క్లారిటీగా చెక్ చేసుకొని తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.